వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈసారి గెలుపు రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం. మరోసారి జగన్ గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి జగన్ కి బలమైన ప్రత్యర్థి ఎవరు ఉండరని వైసీపీ భావిస్తుంది. అందుకే ప్రతి సీటు, ప్రతి ఓటు తమకి దక్కాలనే వ్యూహంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. రాజకీయాల్లో జగన్ లెక్కలు అంత సులువుగా ఎవరికి అంతు చిక్కవు. జగన్ ఎన్నికల కోసం గత 3-4 నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించారు. వ్యూహాత్మకంగా తన పని తాను చేసుకుపోతున్నాయి. మరో 3 నెలల్లోపే ఎన్నికలు ఉండటంతో పక్కా వ్యూహంతో సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అతి నమ్మకంతో అనుకూల ప్రచారంతోనే సంబరపడుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో సుమారు 3 నెలలు ఎటువంటి కార్యాచరణ లేదు. ఇప్పుడిప్పుడే బాబు ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు లోకేష్ సైలెంట్ అయ్యాడు. పవన్ ఇంకా క్షేత్ర స్థాయిలోకి దిగలేదు. జగన్ మాత్రం సైలెంట్ గా ఎన్నికల స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. అభ్యర్థుల ఎంపికకి ఓ కొలిక్కి తెస్తున్నాడు. అక్కడక్కడ అసంతృప్తులు ఉన్నా తాను అనుకున్న రీతిలో ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. జగన్ చేస్తున్న అభ్యర్థుల మార్పు పైన టీడీపీ ఫోకస్ చేస్తూ ఆ అసంతృప్తి తమకి కలిసి వస్తుందని భావిస్తుంది. రేపటి రోజున తమ కూటమి అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు ఏ రేంజ్ లో అసంతృప్తి ఉంటుంది అనేది బాబు, పవన్లు ఆలోచించడం లేదు. మరో నెలన్నర లోపే ఎన్నికల షెడ్యూల్ రావచ్చు. పొత్తుల్లో సీట్ల వ్యవహారం అంత సులభంగా తేలే వ్యవహారం కాదు. మరో 10 రోజుల్లో జగన్ మొత్తం అభ్యర్థుల లిస్ట్ ఖరారు చేయొచ్చు. జగన్ లెక్కలు తేలితే టీడీపీ, జనసేన మధ్య సీట్ల అంశం తేలే ఛాన్స్ కనిపిస్తుంది. జగన్ బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే టీడీపీ, జనసేన తమకి మద్దతుగా నిలిచే ప్రధాన వర్గాలను కాదని జగన్ తరహాలో సీట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఇక జగన్ తరహాలో తాము కూడా సంక్షేమం అమలు చేస్తామని ప్రచారం చేస్తున్నాయి. ఇక జగన్ కూడా ఇప్పుడు అమలు చేస్తున్న వాటితో పాటు కొత్త పథకాలు ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే 2 నెలల పాటు 1 కోటికి పైగా కుటుంబాలకు సంక్షేమ పథకాలతో నిధులను జమ చేయనున్నారు. ఉద్యోగులకు ఐఆర్ అని ఇచ్చనున్నారు. ఇక ఇప్పటి డిఎస్సి ప్రకటనకు సిద్ధమయ్యారు. ప్రతిపక్షాలను తన వైపే చూసేలా చేస్తూ వాళ్లు ఎన్నికల దిశగా అడుగులు వేయలేని రీతిలో జగన్ వ్యూహాలుంటున్నాయి. సంక్షేమం, సామాజిక న్యాయంతో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 6100 పోస్టులతో డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో వైఎస్ఆర్ చేయూత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5000 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. అలాగే పలు కొత్త పథకాలు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. అలాగే త్వరలో జగన్ ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి నిధుల కోసం కేంద్ర పెద్దల్ని కలవనున్నారు. ఎన్నికల ముందు కీలకమైన సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభిప్రాయాన్ని చూరగొనాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు, వైసీపీ కింది స్థాయి నేతలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వంటి వాటికి భారీ మొత్తంలో నిధులు అవసరం. వైసీపీలో కింది స్థాయి నేతలు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి వాటిని నిర్మించారు. అలాగే రహదారులు, కాలువల నిర్మాణం కూడా చేపట్టారు. వీటి బిల్లులు రాక వారు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల్లో క్రింది స్థాయి క్యాడర్ అత్యంత కీలకం. అందుకే వారి అసంతృప్తి చల్లార్చేలా బిల్లుల విడుదలకి జగన్ సిద్ధమవుతున్నట్లు 1000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని చెల్లించకుండా ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని జగన్ భావిస్తున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం బిల్లుల విషయంపై జగన్ ని అడుగుతున్నారు. దీంతో కేంద్రం నుంచి రుణ పరిమితి పెంచుకుని నిధులు సేకరించాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు బాబు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. అప్పట్లో టీడీపీ నాయకులు కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిలో కొన్ని పనులకు చంద్రబాబు బిల్లులు చెల్లించలేదు. చెల్లింపుల విషయంలో జాప్యం చేశారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఎదురైంది. దీంతో బిల్లుల చెల్లింపు లేకుండా పోయింది. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ నేతలకు రాకుండా చూసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కేంద్రాన్ని ఒప్పించి నిధుల విడుదలకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కింది స్థాయి క్యాడర్ కి బిల్లుల నిధులు విడుదల చేసేవారు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అలాగే భారీగా సంక్షేమ పథకాలు అమలు చేసి మరికొన్ని మేనిఫెస్టోలో చేర్చి ప్రజా మద్దతు కోరాలని జగన్ భావిస్తున్నారు. ప్రతిపక్షాలకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మరోసారి భారీ గెలిపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.